కాంగ్రెస్ కుటుంబ పార్టీనంటూ పరోక్షంగా విమర్శలు చేశారు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. సోషల్ మీడియాలో ఇటీవల ఆయన పెట్టిన పోస్టు జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త అయిన నరేంద్ర మోదీ ప్రధాని పదవి వరకు ఎదిగారంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ ఘనతేనని దిగ్విజయ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి లేదని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే దిగ్విజయ్ పెట్టినటువంటి పోస్టుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ రెండు భిన్న ధృవాలు. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్ఎస్ఎస్ గురించే ఇక్కడ తెలుసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ రాజకీయ వేదిక భారతీయ జనతా పార్టీ అంటారు రాజకీయ పరిశీలకులు. బీజేపీలో ఎంత పెద్ద నాయకులైనా ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఇది సంక్షిప్తంగా ఆర్ఎస్ఎస్ పరిచయం. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు సదరు పోస్టులో ఆర్ఎస్ఎస్పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సదరు ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూర్చీలో కూర్చునుంటే నరేంద్ర మోదీ కింద నేలపై కూర్చునుంటారు. కాగా నేలపై కూర్చునున్న నరేంద్ర మోదీ కాలక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి అలాగే ఆ తర్వాత దేశ ప్రధాని అయ్యారని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ పెట్టిన పోస్టుపై కాంగ్రెస్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీలో ఎంతటి సామాన్య కార్యకర్తకైనా నిబద్ధతతో పనిచేస్తే రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అన్నది దిగ్విజయ్ సింగ్ చెప్పదలుచుకున్న మాట. ఇందుకు ఉదాహరణగా చాయ్వాలాగా పేరొందిన నరేంద్ర మోదీ దేశ ప్రధాని పదవి వరకు ఎదగడాన్ని ఆయన ఒక ఉదాహరణగా చూపించారు. అంతేకాదు నిబద్ధత గల కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ గుర్తిస్తుందని, వారిని రాజకీయంగా ప్రమోట్ చేస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పదలుచుకున్నారు. ఇందులో తప్పేమీ లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే అదే సమయాన కాంగ్రెస్ పార్టీలో అటువంటి వాతావరణం లేదన్నది దిగ్విజయ్ సింగ్ ఆవేదనగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని పదవి చేపట్టాలంటే సదరు వ్యక్తి గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందినవారై ఉండాలన్నది ఒక అప్రకటిత నిబంధన. సదరు అప్రకటిత నిబంధన అందరికీ తెలిసిన విషయమే. పండిట్ నెహ్రూ తర్వాత అతి కొద్ది కాలం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత పండిట్ నెహ్రూ కుమార్తె ఇందిర దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రధానిగా ఇందిర పనిచేశారు. కాగా ప్రధానిగా ఉన్న ఇందిర బాడీగార్డుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇందిర హత్య తర్వాత పార్టీలో ఎటువంటి చర్చ లేకుండానే ఆమె తనయుడు రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవి అప్పగించింది. రాజీవ్ గాంధీ తన మార్క్ విధానాలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అది వేరే విషయం. అంటే మొత్తంగా గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన వారే కాంగ్రెస్ పార్టీ తరపున భారతదేశ ప్రధానులయ్యారు. ఇందుకు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ మినహాయింపు. అయితే ఈ ఇద్దరు నేతల్ని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టింది గాంధీ నెహ్రూ కుటుంబమే. ఇందులో మరో అభిప్రాయం లేదు. ఒకవైపు బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ప్రధానిగా ఎదిగే అవకాశాలుంటే, మరోవైపు కాంగ్రెస్లో ప్రధాని పదవి కేవలం
గాంధీ నెహ్రూ కుటుంబానికి పరిమితమైందని దిగ్విజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని ఒక సీనియర్ నేతగా దిగ్విజయ్ కోరుకున్నారు. ఇందులో దిగ్విజయ్ను తప్పుపట్టడానికి ఏమీ లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏమైనా కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ అనేటువంటి విషయాన్ని నర్మగర్భంగా వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.